తమ స్కూల్కి దారి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నాచారంలో వెస్లీ స్కూల్ విద్యార్థులు పూర్వ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా దాతల సహాయంతో పేద విద్యార్థుల కోసం వెస్లీ స్కూల్ నడుస్తుందని, అలాంటి స్కూల్కు ఈరోజు దారి లేకుండా పోయిందని పూర్వ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా విద్యార్థులు నడుస్తున్న దారిలో ఒకరు తమ జాగా అంటూ కాంపౌండ్ వాళ్ళు కట్టుకోగా మరొకరు ఏకంగా భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణం ముందు నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులు తమ పాఠశాల దారి ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అట్టి నిర్మాణాలపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని, పేద విద్యార్థుల పాఠశాలకు సంబంధించి దారి చూపాలని ఇక పూర్వ విద్యార్థులు కోరారు. నాచారం వెస్లీ బాల బాలికల ఉన్నత పాఠశాలలో మేము చదువుతున్నాం. దాదాపుగా ఇక్కడ నుంచి రోడ్ ఎంతసేపు ఉంది, కానీ ఇక్కడ రోడ్డు అన్ని కట్టేశారు కాబట్టి మాకు దారి వెళ్ళడానికి లేదు. గల్లీలలో వెళ్తుంటే కూడా ఎన్నో యాక్సిడెంట్లు స్పీడ్ డ్రైవింగ్లో వచ్చి గుద్దేస్తున్నారు. కానీ మాకు వెస్లీ బాల బాలికలో రోడ్డు కావాల్సిందిగా కోరుతున్నాం. మేము ఫస్ట్ ఈ నుంచి నాకు దారి ఉంటుండే, మేము ఇక్కడ నుంచి రానికి మాకు ఇబ్బంది అవుతుంది. గలీలోకి వెళ్ళి వస్తుంటే యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అందరూ స్పీడ్గా డ్రైవ్ చేస్తుంటే ఎంతమంది హాస్పిటల్కి గురైనారు. మాకు దారి కావాలి. ఇది గలీలో నుంచి పోనీకి ఇబ్బంది అవుతుంది. దారి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ సార్, ప్లీజ్ అన్నారు. స్కూల్ ఇన్ఛార్జ్ హెచ్ఎంగా పనిచేస్తున్నాను. గత కొన్ని నెలలుగా పిల్లలకి దారి కష్టమవుతుంది. సీసీ రోడ్డు సగం వరకు వేశారు, తర్వాత ఆపేశారు. అందువల్ల ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఎంఈఓ సార్కి ఇచ్చాము, నోటీస్ ఇచ్చాము, ఎమ్మెల్యే సార్కి ఇచ్చాము, అలాగే డివో ఆఫీస్లో కూడా ఇచ్చాము. వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. టీచర్గా ఆ పిల్లల ఇబ్బందిని గమనించినప్పుడు వాళ్ళు ఎంతో కష్టపడి తిరిగి ఈ విధంగా కాలనీ నుండి తిరిగి వస్తున్నారు. ఈ సమయంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇప్పుడు దయచేసి మా పిల్లలకు దారి ఇవ్వండి. ఎందుకంటే ఇంతకుముందు ఏదైతే ఉండేదో ఆ దారిని కంటిన్యూ చేస్తూ మా పిల్లలు ఇబ్బంది పడకుండా, ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్ కాబట్టి పిల్లలు చాలా కష్టపడుతున్నారు వాళ్ళు తిరిగి రావడానికి. యాక్సిడెంట్స్ ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి దయచేసి గవర్నమెంట్ దీంట్లో కల్పించుకొని మా పిల్లలకు దారి ఇవ్వాలి. గతంలో తార్నాకలో ఉన్న స్కూలు ఇక్కడ మేము ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ప్లస్ ఈ స్థలం కొనుక్కోవడానికి మేము స్టూడెంట్స్ అందరం కూడా డబ్బులు పోగు చేసి ఈ స్థలం కొన్నాము. ఈ స్థలం కొని ఈ బిల్డింగ్ కూడా మేమందరం కూడా డొనేషన్స్తోని ఈ బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది. ఈ లేఅవుట్ చేసినప్పుడు ఏదైతే లేఅవుట్ ప్రకారంగా మాకు స్టేట్గా రోడ్ ఉంది, కనెక్టివిటీ రోడ్ ఉంది. అప్పుడు ఈ చుట్టుపక్కల బిల్డింగ్స్ ఏవి లేవు, గ్యాస్ కంపెనీ కూడా లేదు. మేము స్కూల్ కట్టిన తర్వాత గ్యాస్ కంపెనీ వచ్చింది, మిగతా ఇళ్ళన్నీ వచ్చినాయి. డెవలప్మెంట్స్ అనేవి కామన్గా జనరల్గా సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగా మాకు ఏదైతే